బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఉంటుందా? తెలంగాణలో ఆయన ప్రెస్ మీట్ ను అనుమతించబోమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడడంతో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగిపోయింది. జనసేన నేతలు మాత్రం సాయంత్రం 4:30 తమ అధినేత ఖచ్చితంగా ప్రెస్ మీట్ నిర్వహిస్తారని చెప్తున్నారు. ఒకవేళ పర్మిషన్ లేకపోతే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా లైవ్ లో మాట్లాడే అవకాశం ఉందంటున్నారు. ఇక మరోవైపు పవన్ నివాసం దగ్గర హడావుడి నెలకొంది. రైట్గా ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఉంటుందా? తెలంగాణలో ఆయన ప్రెస్ మీట్ ను అనుమతించబోమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడడంతో ఒక్కసారిగా రాజకీయ వేడెత్తి పెరిగిపోయింది. జనసేన నేతలు మాత్రం సాయంత్రం ఖచ్చితంగా 4:30 తమ అధినేత ప్రెస్ మీట్ నిర్వహించారని చెప్తున్నారు. అసలు ఏం జరగబోతుంది? పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఉండబోతుందా? ఒకవేళ ఉంటే గనక ఆయన ఏం మాట్లాడబోతున్నారు? ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ ద్వారా పవన్ కళ్యాణ్ నివాసం నుంచి అందిస్తారు. ఏవై స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. హైదరాబాద్ లో పవన్ ప్రెస్ మీట్ పై ఉత్కంఠ అయితే నెలకొంది. అసలు ప్రెస్ మీట్ ను అనుమతించేది లేదు అని చెప్పేసి అద్దంకి దయాకర్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కి, సభకి సంబంధించి. వారి వ్యాఖ్యలతో మరింత వేడైతే రాచుకుంది. ఇక సోషల్ మీడియా ద్వారా కూడా పవన్ లైవ్ కు వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్డేట్స్ ఏంటి స్వామి? హలో హైదరాబాద్ మాదాపూర్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద హడావుడి నెలకొన్నది. ఈ రోజు మీడియా ముందుకు వస్తారని చెప్పి తెలియడంతో కూడా పెద్ద సంఖ్యలో మీడియాతో పాటు అభిమానులు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కావడంతో కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో మన సంకల్ప సభ పేరుతోటి తెలంగాణ జనసమితి జనసేన ఆధ్వర్యంలో ఒక సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగా సంధ్యా కన్వెన్షన్లో ఈ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించినప్పటికీ కూడా సైబరాబాద్ పోలీసులు పర్మిషన్ నిరాకరించడంతో కూడా ఈ వైపు సభను రద్దు చేసుకున్నటువంటి జనసేన తెలంగాణ శాఖ ఇప్పుడు ప్రెస్ మీట్కు పవన్ కళ్యాణ్ పరిమితమయ్యారు. ఈరోజు ఉదయం నుంచి కూడా గత కొద్ది రోజులుగా తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఇష్యూ పైన మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటు వైపు కాంగ్రెస్ నేతలు, మరోవైపు ఇటు నాయకులు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాటలతో మొదలైనటువంటి ఈ అడావుడి కాస్త ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఒకవైపు జనసేనకు సంబంధించినటువంటి అంతర్గత సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా ఒకవైపు అమిత్ షా ఇటు జగన్ విషయంలో అంటూ ఉండాలని చెప్పేసి అనాలిసిస్ చేశారు. అనాలిసిస్ విషయంతో మొదలైనటువంటి ఈ ఇష్యూ అంతా కూడా ఒకసారిగా ఫ్లేరప్ అయి మొత్తం బగ్గుమన్నది. ఒకవైపు అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన కార్యకర్తలు ఇటు నాగేశ్వర్ పైన కేసులు పెడతామని చెప్పడం, ఆ తర్వాత దాన్ని అలాంటిది ఏం లేదని చెప్పడం, ఆ తర్వాత ఒకటొక్కటిగా ఈ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. ఆ తర్వాత తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేలు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆ తర్వాత ఇటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా, ఇవన్నీ కూడా ఒకసారిగా పవన్ కళ్యాణ్ జనసేనకు, మరోవైపు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి పార్టీల నేతల మధ్య ఒకవైపు అంతరాన్ని పెంచుకుంటూ పోతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో జనసేన నాయకులు కోరిక మేరకు ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అందులో భాగంగానే సంధ్యా కన్వెన్షన్లో ఈరోజు సాయంత్రం ఈ తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పేరుతోటి ఈ సభను నిర్వహించాలని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా అది పోలీసుల నుంచి అనుమతి రాకపోవడం ఒకవైపు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. ఆ సంధ్యా కన్వెన్షన్ సెంటర్ కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో భద్రత కల్పించలేవు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు పోలీసు యంత్రాంగం కావచ్చు, మిగతా వారందరూ కూడా వారి వారి పనుల్లో నిమగ్నమై ఉంటారని చెప్పేసి కూడా అంతా భావించారు. ఈ క్రమంలోనే దీంతో వారందరూ కూడా మళ్ళీ హైకోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. హైకోర్టు కూడా చేసినటువంటి అభ్యర్థులను తోసిపుచ్చడంతో కూడా ఇప్పుడు ప్రెస్ మీట్కు పవన్ కళ్యాణ్ పరిమితమయ్యారు. ఈరోజు ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులకు కావచ్చు, మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ఈరోజు ఉదయం నుంచి కూడా మరింత ఎక్కువ అయ్యాయి. ఒకవైపు నిన్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు
కల్వకుంట్ల కవిత మాట్లాడిన మాటలు కూడా కొంత చర్చకు తావిచ్చాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఒకవైపు ఎవరి రాష్ట్రంలో వారు పరిపాలన చేసుకుంటున్న తరంలో మళ్ళీ తెలంగాణకు ఎందుకు వస్తున్నారంటూ కూడా వారంతా కూడా కామెంట్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర విభజన సమయం తలెత్తినటువంటి అభిప్రాయ భేదాలు ఇప్పుడు మరింతగా ముదిరే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒకవైపు వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. మొత్తానికైతే ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్కి మద్దతుగా మాట్లాడుతున్నారు. మరోవైపు ఇటు ఆయనకు ఒకవైపు ఇటు కాంగ్రెస్ నుంచి ఈరోజు ఉదయమే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి అద్దంకి దయాకర్ హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించడానికి మేము అవకాశం ఇవ్వమని చెప్పి మాట్లాడిన మాటలు కూడా మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు. ఆ తర్వాత ఇటు వేముల వీరేశం కూడా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం విడిపోయి ఆంధ్ర తెలంగాణ ఎవరి అభివృద్ధి పనుల వాళ్ళు ఉండగా మరోవైపు తెలంగాణలో వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తే మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా వీరు మాట్లాడుతున్న మాటలు కూడా మరికొంత అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఒకవైపు రోజు రోజుకు ఇవి ఉద్రిక్తకు దారితీస్తుంది. రెండు రాష్ట్రాల మధ్య మరొకసారి మాటల తూటాలు పేలుతున్నాయి, మాటలకు ఆరోపణలు ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన ఏం మాట్లాడతారు, తెలంగాణలో పార్టీ విస్తరణ కోసం ఏం చేయబోతున్నారు, హెచ్ఎంసీ ఎలక్షన్స్ ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా వారు ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా భావిస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు కావచ్చు, తెలంగాణ వాసులకు కావచ్చు, ఇలాంటి క్యాడర్ కావచ్చు ఇలాంటి దిశానిర్దేశం చేస్తారని చెప్పేసి కూడా అందరూ భావిస్తారు. ఇలాంటి తరుణంలో పార్టీ క్యాడర్ అంతా కూడా ఆయన ఇచ్చే సందేశం కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఇక్కడికి ఒకరొకరుగా చేరుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా పార్టీ నాయకులంతా కూడా మాదాపూర్లో పవన్ కళ్యాణ్ నివాసం ఉన్న పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నారు. వారందరూ కూడా ఆయన ఏం మాట్లాడతారని చెప్పేసి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా తెలంగాణ శాఖకు సంబంధించినటువంటి ఇక్కడ నేతలంతా కూడా ఇక్కడికి వచ్చారు. ఒకవైపు ఇక్కడ శంకర్ గౌడ్ కావచ్చు, మరోవైపు సంపత్ నాయక్తో పాటు మిగతా నాయకత్వం అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఆయన మాట్లాడే ప్రెస్ మీట్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఇటు తెలంగాణ వాసులకు కావచ్చు ఎలాంటి మెసేజ్ ఇస్తారని చెప్పేసి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తారు. మొత్తానికైతే ఇప్పుడు పొలిటికల్ గా కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి విషయం గురించి వివరిస్తారని చెప్పేసి భావిస్తున్నారు. మొత్తానికైతే తెలంగాణలో ఇటు నిన్న ఒకవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలు కావచ్చు, ఆ తర్వాత ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు వచ్చి రాజకీయం చేస్తే మేము చూస్తూ ఊరుకోము, ఇక్కడ ఒకవైపు అందరూ రాష్ట్ర అన్నదమ్ములుగా విడిపోయిన తర్వాత మళ్ళీ ఈ రాజకీయాలు ఎందుకంటూ కూడా వారంతా కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారికి ఎలాంటి ధీటుగా సమాధానం చెప్తారా, లేకపోతే వారికి ఏం సమాధానం చెప్తారని చెప్పేసి కూడా భావిస్తారు. ప్రభుత్వం నుంచి ఏకంగా ఒక మంత్రి ఇలా మాట్లాడడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని చెప్పినట్టుగా తెలుసు. ఎన్డీఏ కూటమి భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీ తోటి ఇటు టీడీపీ తోటి కలిసి ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ని ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు వారంతా కూడా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన నిమగ్నమై ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చెప్పినటువంటి పార్టీని కాస్త తెలంగాణలో ఇప్పుడు విస్తరించే ప్రయత్నం చేస్తున్న తోడు కూడా ఈ ఎదురుదాడి అయితే మొదలైంది. ఒక బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు ఏం మాట్లాడలేదు. దానికి తోడు ఇటు బీజేపీ పార్టీ కూడా సొంత పార్టీ భాగస్వామ్య కూటమిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఏం మాట్లాడట్లేదు. ఒక రీసెంట్గా హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణతో కూడా మరొకసారి చెప్పు ఆంధ్రప్రదేశ్ మైత్రివనం వద్ద జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ మేరకు మేము ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్ఠిస్తామని చెప్పేసి ఆ ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ ప్రతిష్ఠ సందర్భంగా కూడా ఇటు కొన్ని తెలంగాణ క్రాంతిదళాలు కావచ్చు మిగతా సంఘాలన్నీ కూడా దాన్ని ఆక్షేపించాయి. ఒకవైపు పదే ఆంధ్ర నాయకుల విగ్రహాలు తెలంగాణలో ఎందుకు పెడుతున్నారు, తెలంగాణ నాయకుల విగ్రహాలు ఆంధ్రాలో మీరు ప్రతిష్ఠిస్తారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ వాదులు ఒకవైపు, మరోవైపు జనసేన కార్యకర్తలు ఒకవైపు, ఇటు కాంగ్రెస్ నేతలు ఈ మధ్యలో అనూహ్యంగా ఇప్పుడు మందల సామ్యలో అనిరుద్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఇప్పుడు అద్దంకి దయాకర్, వేముల వీరేశం, ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఎన్డీఏ భాగస్వామ్య కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి అధినేతగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా దీన్ని ఒకవైపు ఎదుర్కొనే విషయంలో భాగంగా ఇలా మాట్లాడినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ క్యాడర్ను ఉద్దేశించి కావచ్చు, అతని అభిమానులను ఉద్దేశించి ఏం మాట్లాడతారని చెప్పి తెలుస్తుంది. తెలంగాణ ఆవిర్భావం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది 12వ ఆవిర్భావం రోజు పుష్కర కాలం తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పుష్కర కాలం అయింది కాబట్టి ఈ అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్యాడర్ అంతా కూడా ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తారని చెప్పి చూస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకవైపు ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉండండి. ఇక పవన్ ప్రెస్ మీట్ కి సంబంధించిన అప్డేట్స్ కంటిన్యూ చేద్దాం.